ఎక్స్పీరియం ఆధ్వర్యంలో 24వ తేదీన టాడీ మ్యూజికల్ ఫెస్ట్ పేరుతోటి ఒక మ్యూజికల్ ఈవెంట్ను రామ్దేవరావు ఆధ్వర్యంలో చేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు గౌడ సంఘాలకు సంబంధించి ఎక్కడ కూడా వాళ్ళ అభిప్రాయాలను కావచ్చు ఏది తీసుకోకుండా కొంతమంది గౌడ ప్రజాప్రతినిధులను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. మరి దేని గురించి ఇది చేస్తున్నారు? ఒక కార్పొరేట్ దాడిగా గౌడ సంఘాల సమన్వయ కమిటీ మాత్రం దీన్ని అభివర్ణిస్తుంది. సో దీనికి సంబంధించి తెలంగాణ గౌడ సమన్వయ కమిటీకి సంబంధించి బాలగొండి బాలరాజు గౌడ్ గారు వారిని అడిగే ప్రయత్నం, అసలు ఇది దేని గురించి జరుగుతుంది సార్ చెప్పండి. అంటే గౌడ వృత్తికి సంబంధించి ఆయననేమో ప్రమోషన్ అంటున్నారు, ఏదైతే ఈత తాటి కళ్ళుకు సంబంధించి దీన్ని మీరు కార్పొరేట్ శక్తుల దాడి అని అంటున్నారు. అంటే ఏం కనబడుతుంది ఇంట్లో? కళ్ళు గీత వృత్తి మీద పెద్ద కుట్ర ఇది. మా గౌడ జాతిని రాజకీయంగా దెబ్బతీయాలనే కుట్ర. వృత్తిపరంగా నష్టం చేస్తే వీళ్ళు రాజకీయంగా రాకుండా ఉండరని ఇది అగ్రవర్ణాల దోపిడీదారుల కుట్ర ఇది. మేము గత 60-70 సంవత్సరాల నుంచి నిజాం కాలం నుంచి కుల వృత్తులు మేమే చేసుకుంటున్నాము, మాకే సొంతం. వేరే కుల వృత్తులనైతే ఈ ప్రభుత్వాలన్నీ కూడా నాశనం చేసినాయి. కంబైన్డ్ స్టేట్లో ఆంధ్రప్రదేశ్లో కూడా విజయభాస్కర్ రెడ్డి అనే ముఖ్యమంత్రి మరియు రాజశేఖర్ రెడ్డి జంట నగరాల్లో రద్దు చేసి 767 జేవో తెచ్చి మమ్మల్ని 29 మంది సావుకు కారణమైన ఈ ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీ మమ్మలను కులవృత్తులు చేసుకోనియకుండా నిర్బంధం పెట్టి నానా ఇబ్బందుల పాలు చేసి వృత్తిని ఇప్పటికే నిర్వీర్యం చేసిరు. ఇంకా అది చాలదన్నట్టు ఈ కార్పొరేట్ శక్తులను రామ్దేవ్ రావు, ఎవరండి నువ్వు రామ్దేవరావు, నీకు ఈ కళ్ళు గీత వృత్తికి ఏం సంబంధం ఉంది? ఇక్కడ 12,000 టీసీఎస్లు, 8,500, 3,500 టీఎఫ్టీ లైసెన్స్దారులు ఏరియా ఫిక్స్ ఉంటుంది ఒక్కొక్క సొసైటీకి. అక్కడనే బిజినెస్ చేసుకోవాలి. టాడీ టాపర్ లైసెన్స్ ఉండాలి, దుకాణం లైసెన్స్ ఉండాలి. టీఎఫ్టీ అంటే చెట్టు ఎక్కే వారికే లైసెన్సు. మీకు ఏ లైసెన్స్ లేకుండా ఈ కుల వృత్తి గీత వృత్తులకు మీరు ఎట్లా చొరబడతారు? దోపిడీదారులా మీరు? రామ్దేవ్ రావును మేము ఈ జంట నగరాలలో కాదు తెలంగాణ రాష్ట్రంలో కూడా అడ్డుకుంటాము, ఎక్కడ తిరగనీయము. తెలంగాణ గౌడ కళ్ళు గీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ అయినా మా నాయన టీఎఫ్టీ లైసెన్స్దారుడు. మేమంతా కూడా ఎన్నో సంవత్సరాల నుంచి మా తాత ముత్తాతల నుంచి ఈ కుల వృత్తి చేసుకుంటున్నాము, దీని మీద బతుకుతున్నారు. వేరే కుల వృత్తులు అయితే కూడా అన్ని నిర్బంధానికి గురి అయి కార్పొరేట్ శక్తుల చేతుల్లో పడిపోయినాయి. మిగిలిపోయింది ఇది ఒక్క కళ్ళు గీత వృత్తే. ఎందుకంటే 70-80 ఫీట్లు చెట్టెక్కి కళ్ళు తీయాలి కాబట్టి ఇళ్ళకు ఎవరు రాలేకపోయారు. కొంతమంది మా వాళ్ళ మద్దతు తీసుకునే ఈ గీత వృత్తిని నాశనం చేయాలని చూస్తున్నారు. చెట్టు మీదకి వెళ్ళి వాడి చనిపోయిన వాళ్ళకు ఇప్పటి వరకు ఎక్స్గ్రేషియా లేదు. మళ్ళా 50 ఏళ్ళు నిండిన గీత కార్మికునికి 5,000 పెన్షన్ ఇస్తున్నారు. వైన్ షాపులలో కూడా 25% వాటా ఇస్తున్నారు. మీకు ₹1 నష్టం వచ్చలేదు. అవి కూడా 2.5 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటి వరకు ఎటువంటి రిజర్వేషన్ పాటించలేదు. ఈ మిగిలిపోయిన చిన్న ఈ కుల వృత్తిని కూడా ధ్వంసం చేయాలి, నిర్బంధం పెట్టాలనే కోరికతోని ఇవన్నీ ఈ పార్టీలు 3 పార్టీల నాయకులు ఈ విధంగా బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా మమ్మలను నష్టపరచాలి, రాజకీయంగా రానియొద్దని మొదలే కుల వృత్తి మీద దాడి చేస్తే వీళ్ళు ధ్వంసమైపోతారని ఈ దోపిడీదారులు మా వృత్తిలోకి చొరబడాలని చూస్తున్నారు. కాబట్టి ఎక్కడ తిరగనీయం రామ్దేవరావు, విష్ణు స్వరూప్ రెడ్డి, మీ కుట్రలను అడ్డుకుంటాము, మా వృత్తులను కుల వృత్తులను కాపాడుకుంటాము. మరియు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని కుల వృత్తులకు కూడా రక్షణగా ఉంటాము, ఒక పెద్దన్న పాత్ర వహిస్తామని మీ ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రాల బడుగు బలహీన వర్గాలకు తెలియజేస్తున్నాము. నిన్ననే వచ్చిన సుప్రీంకోర్టు జనగణనలో కులగణన జరగాలని సుప్రీంకోర్టు ఆదేశించింది కాబట్టి ఆ జడ్జిమెంట్ కూడా మీకు ఇస్తాము. కులాల లెక్క తేలితే మా సంఖ్య ఏందో అంతా తెలుస్తుంది. మేము రాజకీయంగా కూడా బలపడుతున్నామనే ఈ కుట్రతోని మొదట కుల వృత్తులను ధ్వంసం చేసి వీళ్ళని దిగ్బంధం చేయాలనే పెద్ద దోపిడీదారుల కుట్ర జరుగుతుంది. కాబట్టి మా జాతి మా సంఘాల నాయకులు రాష్ట్రంలో మా నాయకులు ఉన్నారు. మా చరిత్ర ధర్మభిక్షం గారు, దేశం చిల్లమల్లయ్య, బాలాగౌడు, మా యోధుడు గౌతు లచ్చన్న గారు,
మాకు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఏ నిర్బంధం లేకుండా మా గౌడ జాతి కళ్ళు వృత్తిని చేసుకొని ఎంతో సంతోషంతో ఉండే. ఇప్పుడున్న ప్రభుత్వాలు కంటిన్యూగా మా మీద దాడులు చేసి చూడండి, జంట నగరాలలో ఎన్ని షాపులు బంద్ ఉన్నాయి, తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని బంద్ అయిపోయినాయో చూడండి. ఎక్కడ చూసినా లిక్కర్ 1,25,000 కోట్ల వ్యాపారం జరుగుతుంది. ఈ మా వృత్తి ఏమైంది? ఈరోజు అద్దెగట్టే పరిస్థితి లేదు, ఎంత అధ్వానంగా అయిపోయి నిర్వీర్యమైంది. కాబట్టి మేమంతా కూడా రాష్ట్రంలో ఈ రామ్దేవరావును, విష్ణు స్వరూప్ రెడ్డిని అడ్డుకుంటాము. ఎటువంటి మా వృత్తిలో చొరబడనీయకుండా అడ్డుకట్ట వేస్తాము. ఎందుకంటే ఇది మా తాత ముత్తాతల నుంచి వస్తున్న వ్యాపారము, మా కుల వృత్తి కాబట్టి మేము చేసుకుంటున్నాము. మా దగ్గరికి ఎవరు రావద్దు. మేము ముఖ్యమంత్రి గారిని, రేవంత్ రెడ్డి గారిని, మరియు మా టిపిసిసి అధ్యక్షులైన మహేష్ కుమార్ గౌడ్ గారిని మేము డిమాండ్ చేస్తున్నాము. మీరే దీనికి రక్షణగా ఉండాలి. ఇటువంటి దోపిడీదారులను దరిదాపులకు కూడా రానియొద్దు. ఎందుకంటే ఇది చేయడు అనేది మాకు రేవంత్ రెడ్డి గారు మాకు ఎప్పటి నుంచి అయినా కూడా కుల వృత్తులను ప్రోత్సహించిండు. మా గౌడ వృత్తిని కాపాడుతాడు అనే నమ్మకం ఉంది. ఎందుకంటే ఆయన ఎప్పుడైనా కూడా గౌడ్లకు దగ్గరనే ఉన్నాడు. రేవంత్ గౌడ్గా పేరుగాంచిండు కాబట్టి ఆయన ఇటువంటి ఈ రామ్దేవ్ రావును ఈ తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టనీయము, మా వృత్తిలో చొరబడనీయమని మీ ద్వారా తెలంగాణ నా గౌడ సోదరులందరికీ కూడా హామీ ఇస్తున్నాము. 24 నాడు జరగబోయే టాడీ మ్యూజికల్ ఫెస్టివల్ అనేది, అరే నాయన నువ్వు ఇంకేదైనా చేసుకో, మా దగ్గర కాటమయ్య మా దేవుడు ఉండు, ఎల్లమ్మ తల్లి ఉంది, రేణుక ఎల్లమ్మ తల్లి ఉంది, మాది మేము చేసుకుంటాము. కానీ మా వృత్తిలోకి నువ్వెందుకు వస్తావురా నాయన? 10 ఏళ్ళు నీ జాతి రాజ్యం మేలింది. ఇక అటువంటిది ఇంకా వేరే కొత్తది ఏదైనా చూసుకో, వ్యాపారం వేరే విదేశాలల్లో. మా జోలికి వస్తే ఖబర్దార్ బిడ్డ, 24 నాడు నీ సంగతి ఏందో తెలుస్తామని ఈ సమరం టీవీ ద్వారా తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడు తాటి కావచ్చు, ఈత చెట్లు ఎక్కడ ఉన్నా కానీ ఎక్సైజ్ యాక్ట్ కిందకి వస్తే ఎక్సైజ్ ఆధీనంలోకి వెళ్ళిపోతాయి. మరి ఇప్పుడు ఎక్స్పీరియంలో ఉన్న ఈ తాటి ఈత చెట్లు ఎక్సైజ్ యాక్ట్లోకి వెళ్ళవా? మరి ఎక్సైజ్ పర్మిషన్ ఇస్తుందంటారు? ఆయన పర్మిషన్ తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తుండు. 2 గంటల కిందనే ఒక ఎక్సైజ్ అధికారి దీన్ని రికమెండ్ చేసి ప్రభుత్వానికి పంపిండని కూడా మాకు తెలిసింది. అందుకే మేము మొదటనే హెచ్చరిక చేస్తున్నాము, డిమాండ్ చేస్తున్నాము. మా వృత్తిలకు నువ్వు చొరబడితే మాత్రము ఈ కార్పొరేట్ శక్తులను మేము ఈ తెలంగాణ రాష్ట్రంలో రానియము. మిగతా రాష్ట్రాల లెక్క కాదు, ఈడ మా గౌడ జాతి చాలా చైతన్యంతోనుంది. మేము సర్దార్ సర్వాయి పాపన్న వారసులము. మా పూర్వం మా పెద్దలు ధర్మభిక్షం గారు, గౌతు లచ్చన్న, దేశం చిన్నమల్లయ్య, బాలాగౌడ్ గారి మహామౌలు పుట్టిన గడ్డ కాబట్టి ఈ వృత్తిని మేము ఎట్లా రక్షించుకోవాలన్నా మాకు తెలుసు. ఈ రామ్దేవ్ రావు అంటోని ఈ అడుగు పెట్టని మా వృత్తిలో అంటే అడ్డుకుంటారా, లేకపోతే ప్రభుత్వం నుంచి చర్చలు జరిపేమన్నా ప్రభుత్వం నుంచే దీన్ని ఆపే ప్రయత్నం చేస్తారు? మేము మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, టిపిసిసి అధ్యక్షులైన మా సోదరుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి చెప్తాము. ఎటువంటి వాళ్ళకు పర్మిషన్ రాకుండా మొదలు మేము 1000% ప్రయత్నం చేస్తాము. అట్లా కూడా ఏదన్నా తొందరవాడిస్తే మేము అడ్డుకుంటాము. అసలు వాని రాష్ట్రంలోనే రామ్దేవరావు అంటోని తిరగనీయము. దానికి అండగా విష్ణు స్వరూప్ రెడ్డి అని ఈ అగ్రవర్ణాలలో ఇద్దరు కలిసి మా గౌడ జాతిని ఎదగనీయొద్దు. గౌడ జాతి మీదనే, కుల వృత్తి మీదనే కుట్ర జరుగుతుంది కాబట్టి మేము అడ్డుకొని తీరుతాము. ఎటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో మా కుల వృత్తిని కాపాడుతాము. వేరే కుల వృత్తులను ఎట్లయితే కార్పొరేట్ శక్తులు పెట్టిరో, ఒడెరోళ్ళైనా సాలోళ్ళైనా వ్యూవర్స్ ఈ విధంగా ప్రతి ఒక్క కుల వృత్తులను నాశనం చేసిరు. కాబట్టి మా కళ్ళు గీత వృత్తిని మేము అన్ని విధాలా కాపాడుకుంటాము. ఎందుకంటే మా తాత ముత్తాతల నుంచి కూడా ఈ కళ్ళు వృత్తే మాకు దైవము. ఎన్టీ రామారావు ఉన్నప్పుడు మాకెంతో అధ్యక్షుడు, ఎన్నో విధాల మా వృత్తిని కాపాడిండు. ఆ మహనీయుడు లేని లోటు ఇప్పుడు కనబడుతుంది. కాబట్టి మేమందరం కూడా ఐకమత్యంగా ఉన్నాము. ఇప్పుడు మేము పోరాటం చేస్తాము. జనగణంలో, కులగణంలో కూడా మా స్ట్రెంత్ ఏందో తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు నిజమైన లెక్క తేలుతుంది. కాబట్టి మేమందరం ఐక్యమత్యమై తెలంగాణ రాష్ట్రంలో పోరాటం చేస్తాము. బహుజనులను అందరు కలుపుకొని కూడా బహుజన రాజ్యం ఏర్పడేదాకా కూడా నిరంతరము పోరాటం చేస్తాము. మేము ఎంతున్నామో మాకంత రాజకీయ వాటా దక్కేదాకా కూడా పోరాటం చేస్తాము. సో
సో 24వ తేదీన జరిగే టాడీ మ్యూజికల్ ఫెస్టివల్ను ఆపాలని, దీనిపైన కూడా ప్రభుత్వ పెద్దలకు విన్నవిస్తామని, అయినా కూడా ఆపకపోతే మాత్రం 24వ తేదీన జరిగే ఈవెంట్ మాత్రం తప్పకుండా గౌడ సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో దాన్ని అడ్డుకుంటామని కూడా చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. వీడియో ప్రభాకర్తో గణేష్, సమయం టీవీ, హైదరాబాద్ నుంచి.